ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్మాచరణం నిజమైన ఆనందాన్ని నష్టపరచటం. కర్మాచరణం విధించేవాడు బోధకుడు కాదు, మారకుడు. అతడు సాధకుడిని ముక్తిని చేయడు సరికదా, వాని బంధాలను మరింతగా బిగిస్తాడు కూడా. ఊరక ఉండు అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఈ మాయలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా కర్మలను ఆచరిస్తూనే ఉంటారు. ఇంతకీ కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఒక యాక్టివిటీ. చూడటము, లేకపోతే వినటము, తినటము, నిద్రించటము, ఇంద్రియ వ్యాపారముల వెంట వెళ్ళటం, దాని యొక్క క్రియలను చేసుకుంటూ వెళ్ళటము. అసలు జీవుడు దేహాత్మబుద్ధితో ఈ మాయలోకి వచ్చింది అంటే కర్మలు ఆచరించడానికి మాత్రమే. ఊరికే కూర్చోవడం కూడా అది కూడా కర్మే. పని చేయటము కర్మ, పని చేయకపోవటం కూడా కర్మ. అంటే ఈ ద్వైతంలో ఏది అనుభవిస్తున్నా అనుభవించకపోయినా కూడా అది కర్మే అవుతుంది. అంటే జీవుడు వలయంలో చిక్కుకొని ఉంటాడు. జీవుడు తన వాసనల ద్వారా బాహ్యంగా చూస్తూ, నామరూపాలను చూస్తూ ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఇలా తెలుసుకుంటూ ఇష్ట అయిష్టాలను అక్కడ మరలా కొత్తగా ఏర్పరచుకుంటూ ఉంటాడు. ఇలా చేయడం వలన అహంకారానికి అక్కడ భావనారూపమైన ప్రపంచము అక్కడ వాడికి నిజంగా ఉన్నట్లు అనిపిస్తుంది, సత్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అక్కడ వాడికి నిజంగా అనుభవిస్తున్నామని అహంకార రూపుడైన జీవుడు సహజంగా వాడేం చేస్తాడు? ముక్తిని కోరుకుంటాడు. అహంకారము మనోశరీరాలతో తాదాప్యము చెందుతూ సుఖదుఖాలను అనుభవిస్తూ ఇష్ట అయిష్టాలకు లోనవుతూ కోరికలను పెంచుకుంటూ సుఖదుఖమైన ఈ జీవితాన్ని సృష్టించి వాటిని పోషిస్తూ జీవిస్తూ నిరంతరం అక్కడ వాడు పరిభ్రమిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇదిగో ఫలానా కర్మలు చేస్తే నీకు ముక్త స్థితి లభిస్తుంది అని లోకంలో చాలామంది, కొంతమంది గురువులు అనేవారు కూడా ఉన్నారు. మనస్సుని ధ్యానంతో కానీ, శ్వాస మీద ధ్యాస కానీ, కుండలిని కానీ, లేకపోతే క్రియాయోగం అని కానీ ఇలా నియమించడం వల్ల ఎప్పటికీ ఆత్మానుభవము సిద్ధించదు అని అంటున్నారు. ఆత్మని సాధించాలనే కోరిక ఉన్నంతసేపు అది కోరికగానే మిగిలిపోతుంది. ఇప్పుడు మనకు నిద్రపోవాలనే కోరిక బలంగా ఉన్నంతసేపు మనకు నిద్ర పట్టడం లేదని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఆ కోరిక అంటే నిద్ర పట్టలేదనే కోరిక మనకు అది అంతరించినప్పుడు అక్కడ మనకప్పుడు సహజంగా మనము నిద్రలో ఉండిపోతాము. అందుకే గురు బోధనలను శ్రవణం చేస్తూ మననం చేసే వారంతా కూడా ధ్యానాది సాధనల ప్రయోజనాన్ని, ఆ పరిమితిని మట్టుకు గుర్తించి సరైన సమయంలో వాటిని అక్కడ విడిచిపెట్టాలి. అందుకే సాధన యొక్క ప్రారంభ దశలో శ్రవణ మననాలను, యమనియమాది సర్వసాధనలను ప్రోత్సహించమని, మనస్సుని అక్కడ ఏకాగ్రం చేయమని అక్కడ గురువులు బోధిస్తారు. ఇలా ఏకాగ్రతతో బలీయమైన మనస్సు ఏదో ఒక బలాన్ని ఉపయోగించుకొని ఆ చివరి కోరికను కూడా, అంటే నాకు ముక్తి కావాలనే కోరికను కూడా అక్కడ విస్మరించాలి అని ఆ సత్యాన్ని గురించి మహర్షి ఇక్కడ చెప్తున్నారు. అంటే నీచే చూడపడే మన మనోశరీరాలు నేను కాదని తెలుసుకోవడంతో ప్రారంభమయ్యి నేనెవరో తెలుసుకోవాలని బలంగా అక్కడ కోరుకుంటుంది. ఈ కోరిక బలంగా ఉన్నంత కాలము అక్కడ మనసు ఏం చేస్తుంది? మనసుతో తాదాపము ఉండనే ఉంటుంది. గురువు బోధనలను అక్కడ మనము బుద్ధితో అర్థం చేసుకొని, నేను ఆత్మను అని తెలుసుకొని ఆత్మను సాధించాలనే ఇన్నాళ్ళ యొక్క తపన అది అర్థరహితము, ఒక హాస్యాస్పదం అని అక్కడ మనము బుద్ధితో గ్రహించినప్పుడు అక్కడ బుద్ధి ఏం చేస్తుంది? అక్కడ మౌనం తాలుస్తుంది అనమాట. కాబట్టి
అంటే అక్కడ గుర్తించడమే సాధన యొక్క ఫలం అన్నమాట. అంటే అదే ధ్యాన లక్షణము, అదే యొక్క జీవితం యొక్క పరమార్థము. అందుకే నేను ఆత్మను సాధించాలి లేకపోతే దర్శించాలి అనే కోరిక మొదట్లో మనకున్నా కూడా అది అర్థరహితంగా గుర్తించి ఆత్మనే నేను అనే ఒక బలమైన దృష్టికి మనము చేరుకోగలుగుతాము. అందుకే మన గురువుగారు కూడా చెప్తూ ఉంటారు, ఎప్పుడూ ఎక్కడైనా కూడా ఆత్మ అనుభవము ఒకటే ఉంటుంది, వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. ఆత్మ అనుభవము జ్ఞానవృత్తి చేత తనకు తానుగా ఉంటుంది. అదే ఉన్నానన్న సత్యము. అక్కడ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఉండవు అని అంటున్నారు. ఒక్క అనుగ్రహం చేతనే ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది తప్ప మరే ఇతర సాధనల వల్ల కూడా కాదు అని ఇక్కడ, అంటే ఏ ఇతర సాధనల వల్ల కూడా ఇది పొందేది కాదు అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుగారు ఏమో కొంచెం రావడానికి లేట్ అవుతుందన్నారు. మనమే డిస్కషన్ చేసుకుందాం ఈరోజు టాపిక్ గురించి. మొదలు పెడతారా శ్రీనివాసరావు గారు? గురువుగారు వచ్చారు. వచ్చినా రానట్టే మీరు నమస్కారం గురుగారు. నమస్తే నమస్తే. నమస్కారం గురుగారు. నమస్తే తండ్రి. కానీ అమ్మా, కర్మాచరణం నిజమైన ఆనందాన్ని నష్టపరచటం. ఒక్క నిమిషం పరిగెత్తద్దు. కర్మాచరణం అంటే ఏంటి? అంటే కర్మలు ఆచరించడం అంటే అది సంతోషమైన దుఃఖమైన ఏదైనా కూడా అవి ఆచరించడం గురువుగారు. కర్మ అంటే ఒక యాక్టివిటీ అమ్మా. గాలి పీల్చటము, కదలటము, తిరగటం ఏమ్మా. గురువుగారు పళ్ళు చేయటం, పళ్ళు మానటం, చూడటం, వినటం అన్ని కూడా కర్మలే. అంటే దేహాత్మ బుద్ధితో నేను దేహం అనుకున్నవాడు కర్తృత్వంతో చేసే ప్రతి యాక్టివిటీ కూడా కర్మాచరణ. ఇప్పుడు చూడు ఏమిటో, కర్మాచరణం విధించేవాడు బోధకుడు కాదు, మారకుడు. ఒక్క నిమిషం. చాలా మంది ఏమంటారు, నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి, ఈ యోగం చేయి, ఆ యోగం చేయి, ఇది బాగుంటుంది ఏమ్మా. గురుగారు అంటే ఇది చెయ్యి, అది చెయ్యి అని చెబుతూ ఉంటారు కర్మలు. అట్లా చెప్పేవాడు నీకు సహాయపడడు, వాడు వర్చువల్ గా నిన్ను బాధిస్తున్నాడు. నీవే ఆదాయం ఉంటే కర్మలు చేయటం దేనికి? సామాన్యంగా మీరు ఎవరి దగ్గరకైనా వెళ్తే, మీరు ఆ పని చేయండి, ఈ పని చేయండి, ఇది వస్తుంది, అది వస్తుంది, ఈ వ్రతం చేయండి, ఈ ప్రదక్షిణాలు చేయండి, ఈ దానాలు ఇవ్వండి, ఇక్కడ మునగండి, అక్కడ తేలండి అని చెబుతుంటారే. అట్లా చెప్పేవాడు బోధకుడు కాదు, మారకుడు. నిన్ను నష్టపరచడానికి చెబుతున్నాడు. గురుగారు ఎందుకు చెబుతున్నారు అట్లా? వాట్ ఇస్ ద రీజన్? నీవు మనస్సుతో ఏ యాక్టివిటీ మొదలు పెట్టినా నీ స్వరూపానికి విఘాతము అని చెప్పటం. అంటే కార్యకారణ సంబంధాలు ఉండవు. నీవి పని చేస్తే నాకు మోక్షం వస్తుందను, ఆ పని చేస్తే స్వర్గానికి పోతావను, ఈ దానం ఇస్తే పుణ్యం వస్తుందను అనుకుంటూ ఉంటారుగా. అట్లా విధించేవాడు నీకు సహాయపడడు. పడకపోగా ఈ కర్మ అనే ఊబిలో నిన్ను లాక్కుపోతాడు, ఇంకా లోతుగా పాతుకుపోతావని చెప్పడం.
ఏమ్మా అవును. వింటున్నావా? వింటున్నాను గురువుగారు. అయినప్పటికీ నన్నేం చేయమంటావు అని అడుగుతూ ఉంటావుగా, ఈ బాధ పోవటానికి, ఆ బాధ పోవటానికి. ఏమ్మా గురువుగారు. తర్వాత చదువు. అతడు సాధకుణ్ణి ముక్తిని చేయడు సరికదా, ఆ, వాని అది బంధాలను మరింతగా బిగిస్తాడు కూడా. ఎందుకని గురువు గారు చెప్పారు నేను చెయ్యాలి, చెయ్యకపోతే మరి నేను అపరాధిని అవుతాను అని అనుకుంటున్నాడుగా. గురువుగారు. మీకు ఓ సందర్భంలో ఒక విషయం చెప్పే గుర్తుందా లేదు? ఉమ్, ఒక వృద్ధురాలు 70-80 ఏళ్ళు ఉంటాయి శుభార్న. గురువు గారు నాకు మంత్రం ఇచ్చాడు, ఆ మంత్రాన్ని జపించమన్నాడు. చాలా కాలంగా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను, నాకేం ఉపయోగం లేదంటే, ఎందుకు లేదు? కారణం అహంకారాన్ని పట్టుకుని చేస్తున్నావు నువ్వు అక్కడ. ఉమ్, అమ్మ నువ్వు మానేసి నీకేం పర్వాలేదు, నువ్వు దేనికోసం చేస్తున్నావు? ఉమ్, నువ్వు చేసే ప్రతి ప్రక్రియ నీ స్వరూప జ్ఞానానికి విఘాతం కలుగుతుంది. అవును. ఉమ్, అయితే మానమంటారు, మాను, ఏం పర్వాలేదు, గురు సంగతి నేను చూసుకుంటా పోతామన్నా. ఉమ్. ఏమ్మా ఎందుకు చెప్పారు అర్థమైందా? అర్థమైంది గురువుగారు. అది ఇంకా అహంకారాన్ని పట్టుకొని ఇంకా ఎక్కువ వేలాడుతుంటుంది. ఇంకా ఇంకా నువ్వు బంధాల్లో అందులో ఇరుక్కుంటావని ఇరుక్కుని చెప్పడం, పోతున్నాం చెప్పడం గురుగారు. అది విశేషం ఇక్కడ. ఉమ్, ఇది సామాన్యంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఉమ్, మహర్షిని కూడా అడిగారుగా, నన్ను ఏం చేయమంటారంటే ఏమంటాడు? ఊరక ఉండన్నాడు. ఉమ్. ఇది చేయి అది చేయను అని చెప్పాడా ఎప్పుడన్నా? లేదు. ఉమ్, దట్స్ ఆల్. ఉమ్, ఎందుకని? నీవు ఇప్పుడు కూడా నువ్వు ఆత్మవేను, ఇప్పుడు కూడా నీవు అదేను. ఉమ్. తత్వమసి వాక్యం అదే చెబుతున్నది. ఈజ్ ఇట్ నాట్? గురువుగారు. ఉమ్, ఎంత స్పష్టంగా చెప్పినా ఉమ్, కష్టాలు పోవటానికి, శాంతి రావటానికి, ముక్తి లభించటానికి ఈ మాయలో ప్రతి ఒక్కడు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటారు. యజ్ఞమని, యాగమని, ఉమ్. దానమని, మునగటమని, తేలటమని. ఏమ్మా గురువుగారు. ఉమ్, చేస్తున్నారా లేదా? ఉమ్. అది సంగతి. ఇంకేమన్నా ఉందా చూడు. అంతే గురుగారు. చివరికి మౌనమే శరణ్యం అని చెప్పారు. అది ఊరక ముందుగానే చెప్పాగా. ఊరక ఉండు. ఊరక ఉండు. ఉమ్, కానీ నువ్వు ఊరికే ఉండలేవు. ఉమ్, ఏ పని చేస్తే నాకు ముక్తి వస్తుంది, ఏ పని చేస్తే నేను నేనుగా ఉంటాను. అందుకని ఆత్మజ్ఞానం అనేది బోధించేది కాదమ్మా, ఉమ్, అది బోధయుక్తము కాదు, అనుభవయోగ్యం. ఉమ్. ఈ విషయాన్ని బోధించే వాళ్ళకి తెలియకనా స్వార్థం కోసం, లాభం కోసం, ప్రాచుర్యం కోసం ఇది చెయ్యి అది చెయ్యి ఎప్పటికైనా వస్తుంది అని చెప్పేవాళ్లే తప్ప విచారించు, ఊరక ఉండు అని ఎవరు చెబుతున్నారు ఈ రోజుల్లో? ఆలోచించు. అవును గురుగారు. ఏమ్మా గురుగారు. చెప్పండి శ్రీనివాసరావు గారు, బోధకుడా మారకుడా? ఏమి హోంవర్క్ పెట్టకపోతే స్కూల్లో మేస్తారు, చాలా మంచి మేస్తారని చెప్పుకుంటాం. అంతేగా మరి. అలాగే ఇక్కడ కూడా కొత్తగా ఏమి ఇంకా అవి చేయండి ఇవి చేయండి, శాంతులు చేయండి, జపాలు చేయండి, ప్రదర్శనలు చేయండి, హోమాలు చేయండి చెప్పకుండా ఉంటే ఆయన మంచివాడు. డబ్బులు తీసుకున్నా కూడా మంచివాడే. అలా మంచివాడే కాదు, నేను చేస్తున్నాను, ఎన్ని చేసినా ఉపయోగం లేదంటావు చివరికి. అవునండి, తెలుగులో అదే అవుతుంది కదా. ఫ్రస్ట్రేషన్ వల్ల కానీ బోధపడదు తత్వం ఏమిటి అనేది ఉందా లేదా, నీవు ఈ చేసిన దానిలో ఫలితం. చేస్తే ఫలితం వస్తుందేమో, ఆశించింది వస్తుందేమో, కోరికలు తీరతాయేమో, బంధాలు తొలుగుతాయేమో అనుకుంటాడు. దానికి కార్యకారణ సంబంధం ఇక్కడ తగ్గట్టుగానే కూడా లేదు. ఆ దానికి తగ్గట్టుగానే
ప్రజాబాహుళ్యంలో అటువంటి కోరిక చాలా బలీయంగా ఉంటుందమ్మా. అందులో సందేహం లేదు, చాలా బలీయంగా ఉంటుంది. ఈతి బాధల్లో మునిగిపోయిన వాడికి, ఆ ఊబిలో ఉన్నవాడికి ఎవరన్నా రెక్క అందిస్తే పైకి వద్దా, ఏది చేస్తే వస్తానని భాష. ఇక్కడ పెడితే అవుతుంది, అక్కడ కాబట్టి పెడితే అవుతుంది, తిరుగుతూ ఉంటాడు, 10 మందిని భాస్కరిస్తూ ఇక్కడ ఉంటాడు. అది ఇంకా కూడిపోతుందని తెలియదు. పోనీ ఇంత చెప్పిన వాడు తను ఏమన్నా లాభం పొందాడా? తను ఎప్పుడన్నా ఆ పని చేసి పొందాడా? పోనీ ముక్తను, సత్యమను లేదే. నేను ఇది చేశాను, చేసిన దానికి ఫలితంగా నాకు ఇది వచ్చింది అని చెప్పమని చూద్దాం. పోనీ శంకరులే చెప్పలేదు, మహర్షి చెప్పలేదు. మీ గురువు ఎవరంటే నా ఆత్మే నా గురువు అన్నాడు అంతవరకు. నేను అదే చెప్తాను, నాకు భౌతిక గురువులు లేరండి, ఆ దైవమే, ఆ ఉచ్చతర శక్తి నడిపించి. వెరీ సింపుల్. మహర్షి చెప్పారు కదా, మహాసంద్రపు చర్యలు గమ్యానికి చేర్చవు. అది చేర్చకపోగా ఇంకా బిస్కునేట్ మాట్లాడతావా? కాబట్టి నాయన ఏమ్మా సరోజ, ఇంకా చేస్తున్నావా వ్రతాలు? ఏం గురువు గారు? ఇంకా వ్రతాలు చేస్తున్నావా? చేయలేదు గురువు గారు, చేయట్లేదు. అది ఇంకా ఒకటి చేస్తే మళ్ళీ ఇంకొకటి చెయ్యాలనే ఆ కోరిక అలా బలీయంగా పెరిగిపోతూ ఉంటాయి ఊహ. అందుకని అది ఆపేశాను గురువు గారు. ఆపేసిన తర్వాత నువ్వు తెలుసుకున్నావా? పోని ఆపటం ముఖ్యం కాదు, విచారం చేసి నీవుగా ఉన్నావా, అది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఆలోచన లేకుండా ఉండడానికే నేను ప్రయత్నిస్తున్నాను గురువు గారు. మరి నీకు వైరాగ్యం వచ్చిందా? దోష దర్శనం వచ్చిందా? నువ్వు దేవం కాదని ఎప్పుడన్నా అనుకున్నావా? ఇవి రావాలి. మాత్రం అనుకుంటున్నా గురువు గారు, రోజు ఈ దేహం నేను కాదు, దేహం చెప్పట్లేదు కదా, దేహం అనుకోవటం కాదు, విను తల్లి, అనుకోవటం కాదు, అనుకునేవాడు ఉన్నాడేమో చూడు. పోని గురువు గారు, అది ఇంపార్టెంట్. నేను రోజు అనుకుంటున్నాను, రోజు ప్రాణాయామం చేస్తున్నాను, అయినా నాకేమీ కావటం లేదు, నాకేమీ తెలియటం లేదు. నువ్వు అహంకారాన్ని పెట్టుకుని అనుకుంటున్నావు. వైరాగ్యము అణుమాత్రం కూడా లేదు అక్కడ. ఇవాళ మీరు పెట్టారు కదా గురువు గారు, పూర్ణ శరణాగతి అంటూ అరవిందులు ఉన్నారని పెట్టారు కదా పొద్దున. అక్కడ ఈ ఒక్క పాయింట్ నాకు అర్థం కాలేదు గురువు గారు. అసలు అహంకారమే లేదు కదా, అహంకారాన్ని విను లేదు కదా అంటున్నావు. నువ్వు ఉన్నావు కాబట్టి శరణాగతి. ఓకే, అంటే అహంకారాన్ని ఆత్మకి ఇచ్చాక ఇంకా దాని మీద మనకి హక్కులు ఏమీ లేవు అన్నారు. బోధించేటప్పుడు దేహాత్మబుద్ధితో ఉన్నావు కాబట్టి శరణాగతి, విచారం, వైరాగ్యము, అంతర్ముఖము ఇట్లా చెప్పుకొచ్చారు. గురువు గారు అంటే ఏమిటి? ఈ బోధలు ఎవరికి అనుకుంటున్నా లేని వాడికే. గురువు గారు ఆత్మకి ఎవరో బోధించరమ్మా, లేని వాడికి. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? గురువు గారు, ఉనికి లేని వాడికే ఇన్ని శాస్త్రాలు. ఏమా, ఇన్ని బోధలు, ఇన్ని మార్గాలు. అత్యంత తేలికైంది జటిలంగా తయారవుతుందమ్మా ఇది. ది మోర్ యూ లిసన్ టు ది ప్రాక్టీసెస్. సత్యము ఎరిగిన వారు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పరు. అనుగ్రహానికి ఆ దైవానికి వదిలిపెడతాడు. నువ్వు ఏ విధంగా ఉండాలో చెబుతాడు అంతవరకు. గురువు గారు తెలియని వాళ్ళు ఈ శాస్త్రంలో ఇది చెప్పారు,
ఈ చోట అది చెప్పారు, ఈ గ్రహానికి చేస్తే నీకు బాగుంటుంది, ఆ గ్రహానికి చేస్తే నువ్వు ఇంకా సుఖంగా ఉంటావు, ఇంకా డబ్బులు వస్తాయి, సుఖం ఉంటుంది. అది వాళ్ళే అని చేసుకొని వాళ్ళు చేయాలి, వాళ్ళు సాధించొచ్చుగా అవన్నీ, అది వాళ్ళు చేసుకుని. అమ్మమ్మా, సాధించారో లేదో ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు. సాధించేదని అనుకుంటున్నావు కాబట్టి ఆ, అమ్మా, ఆ గురువు గారు. ఏ విధంగా తీసుకుంటా. అంటే కర్తని నేను. ముందు నీవు ఆ గురువు గారు. ఆ, ఇది అసత్యమని గుర్తించు, వైరాగ్యము కలిగి ఉంటూ తల్లి. నీవు దేహము కాదు, నిన్ను ఈ సృష్టిని నడిపించేది ఒక అయ్యర్ పవర్ ఉంది, అది తీసుకెడుతుంది. మార్చి చెప్పండి, అంతకంటే ఏం లేదు తల్లి. గురువు గారు. అర్థమైంది గురువు గారు. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నారు, దశముడి కదా, కంఠాభరణం, అవును గురువు ఇవన్నీ గారు. ఎందుకు చెబుతున్నారు? నీవు అదేను అని చెప్తా, ఆ గురువు గారు. కానీ నీ దృష్టిలో ఉంది స్థూల రూపాలకి నామరూపాలకి అలవాటు పడ్డావు కాబట్టి నీ స్వరూపాన్ని కూడా ఆకారంలో చూడాలనుకుంటావు. అందుకని దేవుళ్ళకు కూడా ఆకారాలు పెడతావు నువ్వు. ఆ గురువు గారు. నువ్వు ఎలా అనుకుంటే అలా దైవం ఉంటాడన్నారు. ఈ విషయాన్ని మింగొట్టపట్టడం చాలా కష్టం. ఇది చాలా పవిత్రమైన స్థలం అనో, పవిత్ర ప్రదేశం అనో, స్వయంభూ అనో, అది అక్కడ ప్రకాశించిందనో, ఈ విధమైన ప్రాచుర్యంతో మనిషి ఆశపడి పరిగెడుతూ ఉంటాడు, తనకేదో ఒరుగుతుందని. ఏమీ కూడా ఆ విషయం తెలియదు. మీరు ఆ పని చేయండి, ఈ పని చేయండి, ఇది చేస్తే మంచిది, చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా మాయాపోతారు. దేహాత్మబుద్ధితో నువ్వు ఆశిస్తావు, చాలా సిన్సియర్గా ఎంతో ఖర్చు పెడతావు, అది వస్తుంది ఇది వస్తుంది, ఏమీ రాదు కదా. అర్థమైంది గురువు గారు. అయ్యా విద్యాసాగర్ గారు, ఇంకేమైనా మిగిలినయా? ఏం లేదు గురుగారు, కానీ ఈ ఊరక ఉండుడే చాలా కష్టంగా ఉంది గురుగారు. ఎందుకని? ఏదైనా వ్యవహారం చేయమంటే చేస్తాం, కానీ ఊరక ఉండే అది సంగతి. ఆ వ్యవహారం చేస్తే బాగుంటుంది కాబట్టి నువ్వు వచ్చే ఇచ్చే అంటున్నారు, నీకు అనుకూలంగా చెబుతున్నారు వాళ్ళు. ఈ వ్రతం చేయి, ఆ వ్రతం చేయి, అది ముగిస్తే ఇక్కడికి ఏదో పోయిరా. సాధించినట్టు అది ఒక తృప్తిగా ఉండిపోతుంది, కానీ ఊరక ఉండడం అంటేనే కష్టంగా ఉంటుంది. ఎందుకని? పనులు చేయటానికి అలవాటు పడ్డ మనస్సు నన్ను ఏం చేయమంటారని అడుగుతావు, దానికి తగ్గట్టుగానే పెద్ద లిస్ట్ ఇస్తాడు. దీని ఖర్చు ఎంతో కాదండి, 50,000-60,000 అవుతుంది, ఒకటేమో 1,00,000 అవుతుంది అంటాడు, ఈ దానం చేయండి అంటాడు. అంతా క్యాష్ పార్టీలే వాళ్ళు. మీరు నిజం అనుకుని ఈ డబ్బులు ఏం చేసుకుంటాను, చేస్తానులే పదంటాం. 10 మందికి ఉపాధి వస్తుంది, దేర్ ఇస్ నో డౌట్. కానీ అదిగో ఆ కుంభమేళాలో 66 కోట్ల మంది మునిగినట్టు ఉంటుంది, 1,50,000 పైగా కోట్లు వచ్చినాయి, అది వేరే సంగతి. బట్ సత్యము ప్రకాశింపచేయగలిగింది ఏదైనా ఉన్నదా అంటే లేదన్నాడు. ఇంత స్పష్టంగా చెప్పిన మహనీయుడు ఎవరు లేరు. మీరు బాగా విచారించండి. ఇది శని గురువు వర్త, ఇది అది చెయ్యమన్నాడు అంటే then you can imagine.
ప్రజాబాహుళ్యంలో అట్లా చెయ్యమనేవాడు కావాలి మీకు. ఊరికే ఉండమంటే నీకు ఈయనేం గురువు అనుకుంటారు, ఈయన వల్ల మనకేం లాభం అనుకుంటారు. అదే ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు అనుకోండి, ఉదయాన్నే ఇచ్చేయి, మధ్యాహ్నం వచ్చేయి, రాత్రికి ఇచ్చేయి, వారం వారం వచ్చేయి, సంవత్సరానికి ఒకసారి చెయ్యి, నువ్వు చాలా సంతోషిస్తావు. Is it not? కాబట్టి నీవు కర్తవి కాదు. ఊరికే ఉంటామంటే ఇంకా దేహాత్మబుద్ధితో చూస్తున్నారు మీరు. నేను చేయకపోతే ఎవరు చేస్తారు, నేను చెయ్యాలి కదా, నేను చూడాలి కదా అనేటువంటి కర్తృభావంతో చూస్తున్నారు. నిజానికి ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ ది మాయా. దాన్ని మనం కాన్షియస్ తోనే చేస్తారు మీరు. ఈ జడమైన దేహం చేయదు, జడమైన ఇంద్రియాలు చెయ్యవు, ఇవన్నీ జడం. కంటికి కన్నైనది ఆత్మ అన్నారు. ఇటువంటి సూక్ష్మ విషయాలని అర్థం చేసుకోవాలి. అంటే ఆ జ్ఞానమే చేస్తుంది. జ్ఞానం వల్లనే ఈ జడమైనటువంటి సృష్టిలో చైతన్యవంతం అవుతున్నాయి అనేది నువ్వు గ్రహించాలి. రమా పద్మజ, ఇంకేమైనా ఉందా? భగవాను ఒక్కొక్కసారి గురుగారు విచారణ, నిజ విచారణ అని అంటారు. అంటే నిజ విచారణ అక్కడ రెండిటి తేడా ఉందా గురుగారు? విచారణ అంటే నీవు దేహమేమో చూడు, నిజ విచారణ నిజంగా దేహం ఉందేమో చూడు. నువ్వు దేహాత్మూర్తితో ఉన్నావుగా, పరిమితమైన వ్యక్తిగా ఉన్నావుగా. నిజ విచారణ అంటే ద రియాలిటీ ఆఫ్ ది బాడీ ఎగ్జిస్టెన్స్, రియాలిటీ ఆఫ్ ది సన్. సూర్యుడు ఉన్నాడు అంటున్నావు. అవును గురుగారు. సూర్యుడు ఉన్నాడంటే చెప్పాడు సూర్యుడు? లేదు. విచారించు, నిజ విచారం చేయి. సూర్యుడు ఉన్నాడు చెప్పాడానికి లేదుగా. అది నిజ విచారం అంటే. నిజ విచారం అంటే ఆత్మ విచారం కాదప్పా. గురుగారు, మాయలో కనపడుతూ ఈ దృశ్యాలు, ఈ సృష్టి, ఇది నిజంగా ఉన్నదే ఉంటే శంకరులు ఇదే మాట అంటారు. నీవు నిద్రపోతున్నప్పుడు నీ దేహము జగత్ ఎందుకు కనపడదు? కనపడటం లేదుగా. గురుగారు, అంటే నేను అడిగేది విచారణ అంటున్నారు. విచారణ ప్రతిసారి మీరు విచారణ చేయమని. కానీ విచారణకి నిజ విచారణకి కొంచెం ఆ తేడా ఏంటి? రెండు ఒకటేనా? నేను అనుకోవడం ఏమంటే నిజ విచారణ అంటే అంతవరకు ఆత్మను గురించి ఎవరు విచారించలేరు. ఇది నిజమా అబద్ధమా, నీవు దేహం అవునా కాదా, నిజ విచారం. ఇప్పుడు దేహం లేకపోయినా నువ్వు ఉన్నావుగా. ఉన్నాను గురుగారు. ఉన్నాననేది నిజ విచారం. అంటే మీరు చెప్పేది ఉన్నాను అన్న దాన్ని గురించి ఇంకా సూక్ష్మంగా విచారించడం. కాదమ్మా. నాన్న దాన్ని విచారం చేయలేవు నువ్వు. ఈ మనస్సు అక్కడికి పోలేదమ్మా, దీనికి ఆ విషయం తెలియదు. ఇక్కడ ఎంతసేపటికి కర్మలతో ఉన్నాను, చూస్తున్నాను, వింటున్నాను, పుడుతున్నాను, పోతున్నాను అంటున్నావుగా. అవును గురుగారు. అవునవును. వ్యక్తిత్వంతో చెప్తున్నాను. మహర్షి ఎందుకు చెప్పారు? నీ స్వరూపమే ఉన్నానన్న ఎరుక. అందుకనే నీవు ప్రతిసారి ఏ పని చేసినా ఉన్నాను అంటున్నావని అన్నారు అంతవరకు. కాదు ఏమా, మధ్యలో కొంచెం ఇప్పుడు ఆత్మ తెలిసి కాదమ్మా గురుగారు.
నీవు లేవని అనవు కదా, ఉన్నానని ఉన్నని అంటాను. అంటావు. ఉమ్, ఆ ఉన్నది పాయింట్ అది. ఉమ్, జీవులో జీవుడు జగత్తు ఈశ్వరుడు ఎగిరిపోతున్నారమ్మా, ఉండరు. ఉమ్, ఆర్ గెటింగ్ ది పాయింట్? కాబట్టి నిజ విచారము అంటే ద రియాలిటీ ఆఫ్ ది అన్రియాలిటీ. పోనీ ఉమ్, ఉమ్, అసత్యము అని అన్నప్పుడు, జగత్తు మిథ్య అన్నప్పుడు, ఇది నిజంగా మిథ్యేనా ఉమ్. అనేది నిజ విచారం. ఆ గురుగారు. ఇక్కడ ట్రూత్ రివీల్డ్ అని రాసుకున్నాడు ఉమ్, మహర్షి. ఉమ్, ట్రూత్ రివీల్డ్ అంటే ఏమిటి? ఆత్మ ప్రకాశించడం కాదమ్మా. అక్కడ ఉమ్, నీవు విచారం చేస్తున్నప్పుడు ఉమ్, సర్పరచు భయభ్రాంతిలో ఉమ్. భయం కలిగిందా లేదా నీకు? అవును గురుగారు. ఉమ్, కలిగింది. భయం నిజంగా ఉన్నదా అనేది నిజ విచారం. ఉమ్. ఏమ్మా, ఓకే గురుగారు, అర్థమైంది. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? డిఫరెన్స్ అర్థమైంది గురుగారు. నిజ విచారం అంటే ఆత్మ విచారం కాదు. ఉమ్, నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు ఉమ్. ఏమ్మా, ఆ గురుగారు, వినపడతా ఉంది గురుగారు. ఉన్నదేమో, అది ఉన్నదేమో. ఉమ్, ఆర్ యు గెటింగ్ ది మెసేజ్? ఇందాక వాయిస్ కొంచెం బ్రేక్ అయింది. ఏమ్మా, పైన నెట్ లైన్స్ ప్రాబ్లం. ఉంటుంటాయి. నెట్ ప్రాబ్లం. నెట్ గాను డేటా ప్రాబ్లం. డేటా ప్రాబ్లం. బయటకు వచ్చా కదా. గురుగారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఏం చేసేది? చెబుతూ ఉండు. ఆ గురుగారు. ఏమన్నా ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది గురుగారు. అంటే నిజ విచారణ అంటేనాక ఆత్మ గురించి కాదు అని చెప్తున్నారు మీరు. నీకు భయం కలిగింది, బాగుందా లేదా అని చూస్తున్నాను. అది ఆ గురుగారు. శంకరులు ఇదే మాట అన్నారు. అంటే నిజ విచారణ గురించి అంటే భగవాన్ ఇక్కడ ఆత్మ విచారణ చేయమని అని అంటే ఆత్మ విచారణ చేయలేరు కదా అని మీరు అంటుంటారు కదా. కాదమ్మా, కాదమ్మా, ఆత్మ విచారం కాదు, అది అనాత్మ విచారం. ఆ గురుగారు. ఇప్పుడు నేనెవరు అనేది ఎవరికైనా అడిగినప్పుడు ఏమన్నారు? అహంకారానికి అన్నాడు, ఆత్మ కాదుగా. అవునవును. అహంకారానికి ప్రశ్న వేసుకుంటున్నాను. అది నిజ విచారం. లేనిది ఉన్నట్టుగా కనపడింది, లేని బంధాలు ఉన్నట్టుగా కనపడ్డాయి, నిజంగా ఉందేమో చూడు అన్నాడు. అంతవరకు మరి స్పష్టంగానే ఉందిగా. గురుగారు అర్థమైంది గురుగారు. నిజ విచారము అంటే నిజాన్ని విచారించడం కాదు, అసత్యము లేదని తెలుసుకోవడమే సత్యం. అసత్యము లేదని తెలుసుకోవడమే సత్యము. గురుగారు అంటే చెప్పమ్మా. అదే గురుగారు, నేను ఇంతకు ముందు అర్థం చేసుకునింది ఏమంటే ఇంతవరకు ఈ వస్తు విషయాలు లేకపోతే ఈ జీవులు లేకపోతే తన శరీరంతో చేసుకునే విచారణ కాకుండా ఆ నిజ విచారణ అంటే ఇంకా లోపల సూక్ష్మంగా వెళ్ళి దాన్ని విచారించడం అని అంటే అది ఎలా విచారించగలదు ఇది అహంకారము అని అనుకున్నాను గురుగారు. అది అయ్యే పని కాదుగా. అవును. గురుగారు అర్థమైంది గురుగారు.
ఉమ్. గురువుగారు చెప్పమ్మా, ఇక్కడ చెప్పు తల్లి. మనస్సు యొక్క చంచల స్వభావమును అతిక్రమించు ఉపాయము సమస్త దృశ్యమును ద్రష్టను కూడా సత్యమైన ఆత్మగా భావించుటయే అన్నారు. అంటే ఏంటి గురువుగారు? భావించడం అంటే ఇది లేదని తెలుసుకోవటం, ఆహా. ఇది లేదని తెలుసుకోవటం. అంటే దృశ్యము నీవిది కాదు అమ్మా, గురువు. విను. నువ్వు ఇది కాదు, నీవు అదే అన్నారనుకో, అదే ఎట్లా తెలుసుకుంటా? కరెక్టే గురువు గారు. ముందు ఇది కాదు. ఇప్పుడు సప్తరజు భయ భ్రాంతిలో పాము లేదని తెలుసుకున్నావా లేదా? అవును. పాము లేదని అవును తెలుసుకుంటే ఉన్నదేమిటి? ఉన్న తాడే కదా. గురువు గారు. ఓకే. నువ్వు అక్కడ వెతికేది తాడు గురించి కాదమ్మా, నువ్వు తాడుని వెతకటల్లా, పాముని వెతుకుతున్నావు. పాముందేమో అందుకని అని. భ్రాంతి, గురువు. భయం కలిగింది. Is it not? అర్థమైంది. అర్థమైంది గురువు గారు. అర్థమైంది. రఘువీర్, ఏమన్నా ఉందా? అది మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో, వినపడుతుంది నాకు. గురువు గారు స్టేటస్ లో అంటే ఇప్పుడు కర్మ చేయకుండా ఊరుకో ఉండమన్నా, కర్మ చేస్తూ మానసికంగా ఊరికే ఉండమన్నా ఎలా తీసుకో? కాదు, కర్మ ఎవరు చేస్తున్నారు? ఎవరు కర్మ చేస్తున్నారు? నేను చేస్తున్నాను. నేనెవరు? అప్పుడు కర్మల వల్ల నీకు ఉపయోగం లేదు. కర్మాచరించడం వల్ల ఆత్మ ప్రకాశించదు. ఒక్క అనుగ్రహము చేతనే. ఇప్పుడు నేనెవరు విచారం అనేది నీవు కాని దానితో ఉన్నావు. నువ్వు దేహమనుకుంటున్నావు, దేహమేమో చూడు, విచారించు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమన్న భావన నీకు కలగటంలే. సంసారం సత్యము, బాధ్యతలు సత్యము, నేను చెయ్యాలి, అది చెయ్యాలి అని అనుకుంటున్నావుగా. ఏనాయనా? అవునండి, ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఆటోమేటిక్ గా జరిగిపోవటం కాదు, ఆటోమేటిక్ గా ఆలోచనలు వస్తున్నాయి. అంతే అంటారా? ఆలోచనల వల్ల నువ్వు కర్మలు ఆచరిస్తున్నావు. ఆలోచన రాకపోతే నువ్వు ఆచరించలేవు. నువ్వు వివేకానంద గారు ఒక సందర్భంలో అన్నారంట, ధ్యానం చేయటం కన్నా ఒక బాల్ని అటు ఇటు కాలుతో కొట్టుకుంటూ ఆడుకోవటం మంచిది. ఇవన్నీ అంటే నేను ఉన్నానని తెలియకూడదు. ఆయన పూచుకోరు కబుర్లు. ఎందుకని? ఆయనకి సత్యం తెలియక కాదు, ఎన్నో పనికి మారిన విషయం. ఇంకో రహస్యం ఏంటంటే, ఆయన సత్యం అనేది ఎవరూ బోధించలేరు. ఒక్క అనుగ్రహం చేత దానంతటి ప్రకాశిస్తేనే తప్ప తెలియదు నీకు నేనంటే అదేను అని. అప్పుడు తెలుస్తుంది నేను ఇది కాదని. దేవుడు రాలిపోయినా నీకు ఇబ్బంది లేదు, సంసారం కనకపోయినా ఇబ్బంది లేదు. ఎందుకని? ఇప్పుడు కూడా నువ్వు దేహం కావు. నిద్రపోతుంటే దేహం ఏమైందో తెలుసా నీకు? తెలియదు. ఎడిపోయిందో తెలుసా? తెలియదు. మరి మెడుకు రాగానే నీకు బంధాలు ఎందుకు? ఎలా? ఫ్రాక్షన్ లేవగానే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అంతా మీద పడిపోయినట్టు అనిపిస్తుంది భారం. ఆ గ్యాప్ లో బానే ఉంటుంది. ఎందుకని నేను అనుకుంటున్నా. నిద్ర కాదు, నేను అనుకోవటం కాదు. నిద్ర నీ సహజత్వము. అహంకారం వృత్తిరాహిత్యమైంది టెంపరీగా, కానీ అక్కడ ఉన్న విషయం నీకు తెలియదు. ఎడుతూ ఉంటావు, అసలు దేహం ఉందో లేదో అంటావు. తిరిగి వచ్చేదాకా ఎంతసేపు నిద్రపోయి తెలియదు. నిద్రలో ఉన్నప్పుడు ఒక పైసా అనుకోవచ్చా అండి? నిద్ర రాగానే రూపాయి అయిపోయినట్టు అనిపిస్తుంది, బరువు వచ్చినట్టు. నీకు తెలియదుగా, రూపాయి లేదు, 10 రూపాయలు లేదు.
అసలు నీ ఉనికి లేదు అక్కడ. లేదా? దట్స్ ఆల్. నిద్ర అదే. నాయన విను, ఆ, తాత్కాలిక మరణము, ఆ, మరణము శాశ్వత నిద్ర. ఆ, ఈ జనన మరణాలకు అతీతమైంది ఆత్మస్థితి. ఆ, అది కనపడిపోయేది కాదు. ఆ, ఒకసారి ఆత్మగాను మరోసారి అనాత్మగాను ఉండేది ఉమ్, కాదు. ఉమ్, ఉమ్. ఒకసారి తాడని తెలిసాక ఎప్పుడు తాడే ఆ, ఇంకా పాములేదుగా. ఆ, అదే. నాయన, ఆ, ఓకే. అరే పాయింట్. ఆ, ఎక్స్పెక్ట్ వస్తుంది గురుగారు. పాము ఆ, పాము లేదని తెలుసుకున్నావా లేదా? ఆ, ఏదో క్లారిటీ వచ్చింది నిజంగా. ఈ సత్సంగం. నువ్వు నువ్వు- నువ్వు నాయన, నువ్వు తాడుని వెతకటల్లే, ఆత్మని ఆ, వెతకక్కర్లే. ఆ, ఆత్మ ఉన్నదాన్ని తీసే. ఉందేమో చూడమంటాడు. ఆ, దట్స్ ఆల్. ఎందుకని అదే. నీవు కాని దానితో నీ ఉనికిని ఆ, ఏర్పరచుకుని, ఆ, నేనంటే ఈ దేహము, నేనంటే ఉమ్, సంసారము, నేనంటే ఉమ్, కర్తని, నేనంటే వ్యక్తిని, నేనంటే పుట్టుక జనన మరణాలు ఉన్నాయి నాకు అని ఉమ్, అనుకుంటున్నవే. అదే. నీ ధర్మాలు దేహ ధర్మాలు అనుకుంటున్నవే. ఉమ్, అందుకని విచారం, అదే. అంతకంటే ఏం లేదు. ఓకే. సో ఒక అంతా ప్రోగ్రామ్ అనుగ్రహం లో ఉంది. చేతనే ఏది మాయా అన్న ప్రోగ్రాం, ఆ, ఆత్మజ్ఞానం ప్రోగ్రాం కాదు. ఆ, ఎందుకని వ్యక్తిత్వంతో నువ్వు ఆత్మను తెలుసుకోలేవు. ఆ, కర్మ ప్రారంభ ప్రోగ్రామ్ పిడికడ ప్రారంభంలో ఉమ్, ఉంటుంది. నువ్వు ఎప్పుడు మౌనానికి రావాలి, ఎప్పుడు జూమ్ ఉమ్. మీటింగ్ కి రావాలి, ఎప్పుడు ఇంట్లో పని చేయాలి అనేది రాసి ఉంటుంది. లేకపోతే నువ్వు రాలేవు నాయన. అవునవును, అనుకోకుండా వచ్చాను. అనుకో రావడం అన్ని ప్రోగ్రామ్. అదే. నువ్వు అసలు నువ్వు మీ రావాలన్నా సత్సంగం రాలేవు. వల్ల ఇదొకటి ఉందని తెలిసింది, లేకపోతే అసలు అజ్ఞానంలో కొట్టుకుపోయేవాడిని. అది కూడా ఆ, జ్ఞానం లేదు కొట్టుకుపోవటానికి. ఆ, ఆ ఉచిత ఉన్నది శక్తి జ్ఞానం. కలుపుతుంది. ఆ, నిన్నే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కలుపుతుంది. అదే. ఎక్కడున్నా కలుపుతుంది. అదే. దూరం కాబట్టి అనేది లేదు నాయన. ఆ, కాబట్టి ఊరికే ఉండటమే మనం చేయాల్సి. ఉండటే వృత్తిరాహిత్యమై మెడుకువతో ఉండాలి, నిద్రపోవటం కాదు. అదే. ఉందండి. అదే మెడుకువ మహర్షి అంటే రమణ ఏంటి? మహర్షి గారు అన్నారు, పిల్లోడికి దెబ్బ తగిలితే తీసుకెళ్తాం కదా హాస్పిటల్కి, అలాగే. ఇక్కడ మెడుకువ అంటే ఆ, ఉన్నానన్న ఎరుకుతోనే ఉన్నావు. ఇప్పుడు కూడా ఆ, ఎరుక లేకుండా ఉండదు నాయన. ఉన్నావు. కానీ దేహం నేను కాదు అన్నారు. నువ్వు అనుకోకర్లే. ఆ, కాన్షియస్, యు ఆర్ కాన్షియస్ ఆఫ్ సెవెరల్ థింగ్స్. కాన్షియస్ ఆఫ్ పాలిటిక్స్, కాన్షియస్ ఆఫ్ సౌండ్, ఆఫ్ ఫ్యామిలీ, కాన్షియస్ ఆఫ్ ఇల్నెస్, కాన్షియస్ ఆఫ్ ప్లేసెస్. కానీ రిటర్న్. కాన్షియస్నెస్ నీకు తెలియదు. ఆ, ఇది ఆఫ్ చేస్తే తెలుస్తుంది. ఆ, ఏది? కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ బాడీ ఫ్యామిలీ. ఆఫ్ చేస్తా. వెరీ సింపుల్. అవును. ఏదైనా ఆట ఆడినప్పుడు కానీ, ఏదైనా బాగా వర్క్ లో ఉన్నప్పుడు కానీ అసలు నేను ఉన్నానని కూడా తెలియదు. అది అందులో లైవ్ అయిపోయినట్టు ఉంటుంది.